బేసన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పరిమళ గారు స్టార్ట్ చేసేద్దామా అండి? చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఇది షుగర్ ఉంది కదా, మిక్సీ పట్టాలి. మీది అంటే లడ్డు చేయడానికి మిక్సీ ఓకే పొడి కావాలి. సో ఇదిగోండి జార్. ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చేయండి, అక్కడ ఉంది మిక్సీ. రైట్. అయిపోయిందండి. అనుష షుగర్ పౌడర్ చేసుకున్నాము. ఓకే, చక్కగా మెత్తగా చేసేసుకున్నాము. సో షుగర్ చక్కెర మొత్తం ఇలా మెత్తగా పౌడర్ అయిపోయిందండి. తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనము గ్యాస్ వెలిగించుకోవాలి. నెయ్యి వేసి మనకి కావాల్సింది బేసన్ని ఓకే రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. 2 స్పూన్స్ ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. దీంట్లో జీడిపప్పు, బాదం. ఇంకా కావాలి అంటే మనం ఇంకేదన్నా యాడ్ చేసుకోవచ్చు కదా, కిస్మిస్ అలాగా. డ్రై కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కాకపోతే కిస్మిస్ అనేవి నెయ్యిలో ఇలా పెద్దగా ఇదైపోయి పగిలిపోతాయి అన్నమాట, ఆ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇవి రెండు మనం జీడిపప్పు తర్వాత బాదం వేసుకుంటే. నెక్స్ట్ ఏంటండి అది? ఇది శనగపిండి వేసుకోవాలి. ఈ 2 స్పూన్స్ చాలు. మనకి కావాల్సినంత ఇది మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంట్లో బాగా ఇష్టంగా తింటారండి బేసన్ లడ్డుని? ఇది ఇంకో స్పెషల్ ఏంటంటే ఏ పండుగలకైనా కూడాను మనకి శ్రావణ మాసం వచ్చింది అనుకోండి, బేసన్ లాడు ఉండాల్సిందే. ఎందుకంటే మహాలక్ష్మికి బేసన్ లాడు అంటే చాలా ఇష్టం. తీపి పదార్థాలు మహాలక్ష్మికి ఇష్టం గనక మనము ఈ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఎస్పెషల్లీ ఈ దీపావళి పండుగ పలహారాలు చేసుకుంటాం కదా, పలహారాలు చేసుకున్నప్పుడు బేసన్ లాడు లేనిది పలహారాలు కాదు. ఓకే, అలాంటి అంటే మా కర్ణాటక స్పెషల్లో ఇంపార్టెంట్ అనేది ఈ బేసన్ లడ్డు. అంటే దేనికైనా శుభకార్యానికి మనం బేసన్ లాడు చేస్తుంటాం. రెడ్. సో ఇక్కడ అంటే మీరు ఇందా నుంచి నేను చూస్తున్నాను లాడు అంటున్నాను, మేమైతే ఇక్కడ లడ్డు అంటాము, అక్కడ లాడు అంటారు. అంటే యాక్చువల్లీ ఇది మరాఠీ వర్డ్ లాడు అనేది. బేసన్ లాడు అనేది కన్నడలో ఉండి అంటారు. బేసన్ ఉండి అంటారు. బేసన్ ఉండి అంటారు. ఇది ఎలా అంటే మనకి మిక్స్ కల్చర్ గనక మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇలా మనకి మిక్స్డ్ అయినందువల్ల మేము కూడా జనరల్లీ ఇది లాడునే వచ్చేస్తుంది. ఇలాగ మనకి రెడ్గా గోల్డెన్ కలర్లో రావాలి. ఓకే, సో పరిమళ గారు వేగిపోయింది కదండి, నెక్స్ట్ ఏంటి? దీంట్లో షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చక్కెర పౌడర్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ దీంట్లో వేయమంటారు? దీంట్లో వేయాలి. మనకి కొద్దిగా మనం ఎంత వేసుకున్నాం కదా దాంతో పాటు ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ వేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే కొద్దిగా మనం తక్కువ వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని చల్లారే వరకు పెట్టుకోవాలా. చల్లారిన తర్వాత దీన్ని మంచిగా మనము మంచి రౌండ్ షేప్లో చేసుకుంటే కమ్మటి బేసన్ లాడు రెడీ అయిపోతుంది అంటారు. సో పరిమళ గారు రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయిందండి. ఇంకా ఉండలు కట్టుకోవడమే. ఓకే, అది మనకి ఏ సైజులో కావాల్సి అనుకుంటే ఆ సైజులో కట్టుకోవచ్చు ఇవి. ఓకే, సో చల్లారాలి. మనకి ఉండలు కట్టుకోవడానికి. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసి ఉంటాం కనుక ఆ షుగర్ అనేది చాలా వేడిగా తగులుతుంది. ఓకే, సో మనకి ఇలా రోల్ చేసుకుంటే చక్కటి ఇవి లడ్డూలు వచ్చేస్తాయి. ఓకే, మనం ఏ సైజులో పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ లడ్డూలు అనేవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇది అప్పట కన్నడిగల రెసిపీ ఇది. ఓకే, సో మీకెంత ఇష్టం అండి ఈ బేసన్ లడ్డూలు? చాలా ఇష్టం అండి. నేను మా బాబాయ్ తినేస్తాం చేస్తే.
సో మీ గుల్బర్గా సైడ్ అటు సైడ్ బాగా తింటారండి బేసన్ లడ్డు ఇది? చాలా తింటారండి. మీరు ఎవరైనా ఇంటికి ఇలా పండగలు కానీ ఏదో పెళ్లి అయిన తర్వాత వెళ్ళండి, మీకు పెట్టేది బేసన్ లాడునే. ఓకే. అంత అంటే ఇల్లు అన్న తర్వాత బేసన్ లాడు ఉండే ఉంటుంది అసలు. మనకి ఏమీ చేయకపోయినా బేసన్ లాడు కంపల్సరీ చేసేస్తారు. ఓకే, అట్లా అనమాట. మనం చేసిన బేసన్ లాడు బేసన్ లడ్డు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. బేసన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. బేసన్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పంచదార వేసి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్, శనగపిండి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పంచదార పొడి వేసి కలిపి చల్లారాక లడ్డూలు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బేసన్ లడ్డు రెడీ.